నిర్మల్ జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట భూభారతి చట్టం అమల్లోకి తెచ్చినందుకు నిర్మల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రెవెన్యూ, గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్యాలి. రాష్ట్రంలో భూభారతి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాలలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. భూభారతి ద్వారా రైతులు ఎవరైతే వాళ్ళ భూములు కోల్పోయినరో, ఎవరైతే కోర్టు చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళందరి సమస్యలకు ఈరోజు పరిష్కారం జరిగింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో రైతుల రాజ్యం ఉన్నది, పేదోళ్ల రాజ్యం ఉన్నది, దొరల రాజ్యం లేదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈరోజు భూభారతి రీసెంట్ గా సన్న బియ్యం పేదలకు పంపిణీ, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రైతులకు రుణమాఫీ, ఇవన్నీ స్కీమ్స్ మీరు కనుక చూస్తే కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల కొరకు, పేదల కొరకు ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలు ఇవన్నీ. మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నది ఒకటే, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి.